శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఫిబ్రవరి 1వ తారీఖు చాలా అత్యద్భుతమైనటువంటి రోజని మీకు తెలుసా? దీనిని మహామాఘి అంటారు. ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి. పుష్యమి నక్షత్రం ఆదివారంతో కూడి ఉన్నటువంటి ఈ పుష్యార్క యోగాన్ని కలిగి ఉన్నటువంటి పౌర్ణమి ఎంతో విశేషమైనది. మహామాఘి అంటేనే మాఘమాసము, మాఘమాసం అంటేనే పాపాలను పోగొట్టేటటువంటి మాసము. అందులోనూ పౌర్ణమి వచ్చింది అంటేనే చాలా విశేషము. ఆ పౌర్ణమి ఆదివారం పడటం మరింత విశేషము. ఆ ఆదివారం నాడే పుష్యార్క యోగము, పుష్యమి నక్షత్రం రావడం అంటే ఇక జన్మలు తరించిపోవడానికి ఎంత తపస్సు చేసినా పోనటువంటి మహాపాపాలను పోగొట్టుకోవడానికి ఇది చాలా గొప్ప సదావకాశము. ఈ మహామాఘి రోజు పుష్యార్క యోగం ఉన్నటువంటి రోజు సముద్ర స్నానం చెప్పబడినది. సంకల్పపూర్వకంగా అగమర్షణ స్నానం అంటారు. అంటే అగము ఆ పాపాలను పోగొట్టుకోవడానికి చేసేటటువంటి స్నానాన్ని అగమర్షణ స్నానం అంటారు. సంకల్పం చెప్పుకొని చేయటం. మలమర్షణము అంటే సంకల్పం లేకుండా చేసేటటువంటి ఒట్టి స్నానం. కాబట్టి ఎవరైతే ఈ మహామాఘి రోజున సముద్ర స్నానాన్ని చేస్తారో, లేదా నదీ స్నానం చేస్తారో, లేదా తటాక స్నానం చేస్తారో, లేదా కనీసము సూర్యోదయానికి పూర్వము నూతి ఎంత స్నానం చేస్తారో వారు ఈ జన్మలోనే కాక అనేక జన్మాంతరాలలో చేసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్య, అనేక రకాలైనటువంటి పాపము, ఆ పాపపు రాశిని దగ్ధం చేసుకోగలిగి ఉంటారు. ఇంకా ఈ రోజున చేసేటటువంటి వ్రతములకి, సత్యనారాయణ స్వామి వారి వ్రతములకి, హోమాదులకి, దానములకి, ముఖ్యంగా దశదానాదులకి, అలాగే షోడశ మహాదానాలకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి.